Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like. Hey guys, good morning and welcome to the new vlog. And today is Ugadi, so my family tarapu nundi Happy Ugadi. Happy Ugadi. Happy Ugadi to everyone. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఉగాది పచ్చడి టేస్ట్ చేద్దాం. ఏ స్వీట్ ఏ టేస్ట్ తగులుతుందో. హ్యాపీ ఉగాది బాబు. చేతుతాను. ఓకే. ఫస్ట్ పులుపు, తర్వాత తీపి. హ్యాపీ ఉగాది. ఏమొచ్చింది? పులిపట్టి పులిపట్టి ఎక్కువ వేస్తుంది, మ్యాంగో ఎక్కువ వేసినట్టున్నావు దాంట్లో. పొద్దున్న పూజకి టైం అయిపోతుందని చెప్పి ఉగాది అవుట్ఫిట్ వేసుకోలేదు, బట్ ఎస్ దిస్ ఈజ్ ద ఉగాది అవుట్ఫిట్. ఒక మంచి ఎల్లో కుర్తా వేసాను, దీని కింద ఒక మంచి ఆఫ్ వైట్ ప్యాంట్ వేసాను అండ్ వాటి కింద ఎంబ్రాయిడరీ లోఫర్స్ వేసాను. లెట్ మీ షో యూ, ఇంకొంచెం క్లియర్గా చూపిస్తాను. సో యా, యూ కెన్ సీ దిస్. ఓకే, దిస్ ఈజ్ ద ఉగాది అవుట్ఫిట్. ఎలా ఉంది? లేదు, ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం, తర్వాత గోల్డ్ షాపింగ్కి వెళ్దాం. ఉగాది డే అప్పుడు గోల్డ్ ఏదో ఒకటి కొంటే మంచిది అంటారు. ప్రతి ఉగాదికి మనం ఏదో ఒకటి ఒక చిన్న పీస్ అయినా కొంటూ ఉంటాం. సో ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత గోల్డ్ షాపింగ్ చేసుకొని వద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మంచిగా వెళ్ళి అమ్మమ్మని కలుద్దాం ఫస్ట్. లెట్స్ గో. సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం అండ్ ఇక్కడ చాలా ఎగ్జైటింగ్ థింగ్స్ ఉంటాయి, మీకు చూపిస్తాను చూడండి. సీ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ వంకాయలు అమ్మమ్మ వాళ్ళు పండించుకుంటారు అన్నమాట, ఇక్కడే పండించుకొని తింటారు. అండ్ చూడండి, ఇక్కడ చూడండి. అండ్ దీస్ ఆర్ చిల్లీస్. ఓకే, సో ఇలాగా ఇక్కడే వీలైనన్ని పండించుకుంటారు. అండ్ పైన మ్యాంగోస్ ఉన్నాయి, అక్కడ కోకోనట్స్ ఉన్నాయి, ఇక్కడ గడ్డి ఉంది, ఆవులు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి. మంచి ఏంటి అప్పటి కాలం వాళ్ళు కాబట్టి వాళ్ళకి అవన్నీ ఇష్టం, ఇప్పటికీ అవన్నీ పెంచుకుంటున్నారు. వాళ్ళకి హ్యాపీనెస్ అవన్నీ. హ్యాపీ ఉగాది నాన్న. హ్యాపీ ఉగాది. హ్యాపీ నాన్న. హ్యాపీ ఉగాది చెప్పు అందరికి. హ్యాపీ ఉగాది. సో మా తాతయ్య అనమాట. తాతయ్య విష్ చేయండి అందరికి, హ్యాపీ ఉగాది చెప్పండి. ఈ ఛానల్ చూసిన వాళ్ళందరికీ హ్యాపీ ఉగాది. ఇప్పుడే మనం ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్టు నుంచి ఒక కొబ్బరి బొండ తెంపి మంచిగా వేడి వేడి ఎండలో చల్ల చల్లని కోకోనట్ వాటర్ తాగుతూ చిల్ అవుతున్నాను. బామ్. గైస్, ఐ యామ్ బ్యాక్ టు హోమ్ అగైన్ అండ్ ఎస్, మనం ఒక గోల్డ్ పీస్ కూడా తీసుకున్నాం. లెట్ మీ షో యూ. జస్ట్ లైక్ 1 గ్రామ్ అనుకుంటా, చాలా చిన్నది ఉంటుంది. దీన్ని బిస్కెట్ అంటారు. పెద్ద బిస్కెట్లు కాదు భయ్య, చిన్న బిస్కెట్లు. ఓకే, లెట్ మీ షో యూ దిస్. హియర్ వి ఏంటి భయ్ ఇది ఎంత టైట్ ఉంది. ఓకే, సో యా, హియర్ వి గో. దిస్ ఈజ్ ద గోల్డ్ కాయిన్. నా చేతికి కూడా దొరకట్లేదు. ఎస్, బట్ యా, సి మంచిగా ఫోకస్ అయింది. సి లక్ష్మీదేవి బొమ్మ ఉంది కాయిన్ మీద. సో దిస్ ఈజ్ ద గోల్డ్ కాయిన్ దట్ వీ బాట్ ఫర్ ఉగాది అనమాట. మన ఇంట్లో వాళ్ళు సాంప్రదాయాలు ఇవన్నీ. అండ్ ఎస్, వాట్ అబౌట్ యూ? మీరేం చేస్తున్నారు? ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎలా అయింది మొత్తం అంతా కింద కామెంట్ చేయండి. నేను మీ ప్రతి కామెంట్ చదువుతాను. అండ్ బేసికల్లీ మన తెలుగు వాళ్ళకి ఉగాది నుంచి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుందంట. సో ఈ ఆస్పీషియస్ డే రోజు నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మంచిగా ప్లాన్ చేసుకోండి లైఫ్ని. ఓకే, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. నువ్వు స్కూల్ అబ్బాయివైనా, కాలేజ్ వాడివైనా, టీనేజ్ అయినా, ఆఫీస్ అయినా, మ్యారేజ్ అయినా, ఏదైనా సరే మంచిగా లైఫ్ని ప్లాన్ చేసుకోండి. లైఫ్ మీరు ఎంత బాగా ప్లాన్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఎవరికైనా, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎవరికైనా కొంచెం ఓకే థింక్. ఏదో ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతున్నాను అన్నట్టు కాకుండా కొంచెం లైఫ్ను ప్లాన్ చేసుకోండి. సో దట్ యూ కెన్ బీ హ్యాపీ అండ్ పీస్ఫుల్. అండ్ ఈ ఉగాది స్పెషల్గా ఐ వాంట్ టు షేర్ వన్ మోర్ థింగ్ విత్ యూ. ఇంకొక ఐటమ్ ఒకటి తీసుకున్నాను స్పెషల్లీ మమ్మీ కోసం. అమ్మా కమ్ హియర్. సో మమ్మీ ఎప్పటి నుంచో ఒక చిన్న గిఫ్ట్ అడిగారు నన్ను. మమ్మీకి వడ్డానం లేదనమాట మమ్మీ కోసం. సో మమ్మీకి వడ్డానం కావాలి అని చెప్పి చాలా డేస్ నుండి అడుగుతున్నారు. సో ఫైనల్లీ ఆన్ దిస్ ఒకేషన్ ఆఫ్ ఉగాది
2020లో మొబైల్ కొన్నప్పుడు అడిగా, ఇప్పుడు అనవసరం రేట్ పెరిగిపోయింది. ఓకే, సో మమ్మీ కోసం చెప్పి ఇది తీసుకున్నాను. యాక్చువల్లీ టుడే ఈజ్ ఉగాది, బట్ ఉగాదికి ముందుడే వెళ్ళాం, ఎందుకంటే మామూలుగా ఉగాది టైంలో కాస్ట్ పెంచేస్తుంది అనమాట. సో ఉగాదికి ఒక 2 days ముందు వెళ్ళి తీసుకున్నాం. ప్రజెంట్ అయితే ఇక్కడ మమ్మీకి వడ్డానం కొనడానికి వచ్చింది. అండ్ దిస్ ఈజ్ ద థింగ్ దట్ వీఆర్ బయింగ్. నచ్చిందా? సో మమ్మీకి అయితే వడ్డానం తీసుకుంటున్నాం. మమ్మీ ఎప్పటి నుంచి అడుగుతున్నది అనమాట ఇది. సో ఫైనల్లీ ఈ ఉగాది ఫెస్టివల్కి అయితే ఇది మమ్మీకి నా ఉగాది గిఫ్ట్. సో నవ్ ఐ వాంట్ టు షో యూ దిస్. ఒక చిన్న మూమెంట్ ఐ వాంట్ టు షేర్ దిస్ థింగ్ విత్ యూ. సో దిస్ ఈజ్ ద థింగ్ అండ్ దేర్ యూ గో. తీసి చూపిస్తాను, అలా మీకు కనిపించదు. ఎస్, హ్యాండ్ రివర్స్. ఓకే, మనకు అస్సలు ఐడియా లేదు భయ్య ఉమెన్ జ్యువెలరీ కోసం. సో దిస్ ఈజ్ ద థింగ్. చూడండి, మన కాయిన్ మీద ఉన్నట్టు సేమ్ దీని మీద కూడా కంప్లీట్గా లక్ష్మీదేవి ఎన్గ్రేవింగ్ ప్రింట్ అది వచ్చేసింది అనమాట. సో ఇది నేను మమ్మీ కోసం తీసుకున్నాను. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను ఇదేదో మీకు షో ఆఫ్ చేద్దాం అని చెప్పేం కాదు, జస్ట్ ఒక చిన్న మూమెంట్. సిన్స్ నేను మిమ్మల్ని ఫ్యామిలీ లాగా చూస్తాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇది చూపించాల్సిన పని కూడా లేదు, బట్ ఎందుకో మీకు చూపించాలనుకుని. అలా కాదు, అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి బబ్బులాగే కొంచెం కొంచెం డబ్బులు దాచుకొని ప్రతి ఒక్క మదర్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి. అది చాలా హ్యాపీ. అమ్మాయిలకే కాదు, అమ్మలకు కూడా గిఫ్ట్లు ఇస్తూ ఉండండి. మన కోసం ఎంత చేస్తారు. బబ్బు ఏం చేసాడంటే ప్రతి మంత్ ఒక 5,000 పెట్టి కొనేవాడు 50 grams. అలా 1 year దాచి ఇది కొన్నాడు నాకు. సిల్వర్, ఇది గోల్డ్ కాదు భయ్య. గోల్డ్ అని వేసుకుంటా. ఆబ్వియస్లీ ఇది గోల్డ్ కోటెడ్, బట్ దిస్ ఈజ్ ఎ సిల్వర్ జ్యువెలరీ అనమాట. బట్ ఇదే గోల్డ్ అయితే ఎంత ఉంటుందమ్మా? ఇది గోల్డ్ అయితే 25 lakhs. 25 లక్షలు. ఓకే, సో ప్రజెంట్ ఈ ఉగాదికి సిల్వర్ కొన్నాను. వస్తుంది మనకి టైం వచ్చినప్పుడు గోల్డ్ కొందాం. దాని అంటే బిగ్ కదా, చాలా పెద్దది కాబట్టి ఏదైనా పర్లేదు నాకు. నేను గోల్డ్ లాగా ఫీల్ అవుతున్నాను. మమ్మీ ఇందాక చెప్పినట్టు ఇదే గోల్డ్ అయితే లక్షల్లో ఉంటుంది, బట్ సిల్వర్ కాబట్టి ఇది మీకు ఎలాంటిది కొనుక్కోవాలనుకుంటే మీకు 1 లక్ష లోపే. ఓకే, 1 lakh లోపు బడ్జెట్లోనే మీకు ఇది ఈజీగా దొరికేస్తుంది. అండ్ మీకు అనిపించవచ్చు, భయ్యా నువ్వు యూట్యూబ్ చేసి ఇలాంటివన్నీ కొనేస్తున్నావా అని అయితే అనుకోకండి. మీకు తెలుసుంటే నేను యూట్యూబ్ ఒక్కటే కాదు, నాకు ఒక క్లినిక్ ఉంది, ఒక క్లోతింగ్ స్టోర్ ఉంది, ఆన్లైన్లో ఒక బ్రాండ్ ఉంది. సో నేను మల్టిపుల్ బిజినెసెస్ చేస్తున్నాను. ఓన్లీ యూట్యూబ్ నుంచి నాకైతే అంత ఇన్కమ్ అయితే రావట్లేదు, లక్షల్లో అయితే డెఫినెట్లీ రావట్లేదు. సో నేను ఇదైతే స్పెషల్లీ, ఈ ఐటమ్ అయితే స్పెషల్లీ నేను నా క్లినిక్ ఇన్కమ్ నుంచి కొన్నాను అనమాట. అందుకే మమ్మీ చాలా హ్యాపీ నేను ఇది మమ్మీకి గిఫ్ట్ ఇచ్చినందుకు. సో ఎస్, యాజ్ ఐ టోల్డ్ యూ, లైఫ్లో ప్రతిదీ ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. We're gonna be two hearts running wild.